ఏమనిపిస్తే రాజేందర్ అన్న గురించి, ఈటెల రాజేందర్ గారి గురించి నీకు ఏమనిపిస్తే అది చెప్పు. ఆయన ఎట్లా అంటే ఇప్పుడు మహిళలకు మొన్న మంత్రిగా ఉన్నప్పుడు అది గ్రూపులు మీటింగులు పెట్టి లోన్లు స్వశక్తి కొద్దీ బతకాలన్నట్టుగా జీవనోపాధి కల్పించడం గురించి ఆ మీటింగ్ పెట్టిన తర్వాత కొంతమంది మహిళలు చైతన్యము వచ్చి వాళ్ళు స్వయం ఉపాధి చేసుకుంటారన్నట్టు. అయితే ఈయన మంచిగా తిరిగి ప్రజల్లోకి పోయేసరికి కొంచెం పక్కకు పెట్టినట్టు అనుకుంటారు అందరు. అంతే, ఎందుకంటే జనాదరణ వచ్చింది, జనాదరణ వచ్చింది, ప్రజలలో ప్రతి మంచిగా చేస్తాండు. నన్ను ఎవ్వరు ముందుకు రానియరు, ఈయన ముందుకు పోతాండు అన్నట్టుగా వచ్చి ఇదంతా అట్లా ఈ పింఛన్లు అయినా ఏవైనా ఎన్ని రోజులు అని ఉంటుంది, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నట్టుగా అన్ని విషయాలు చెప్పిండు జనాలకు. వాళ్ళు మంచిగా అన్ని గ్రహించుకొని మంచిగా ముందుకు పోతాను. అయితే ఇప్పుడు రాజేందర్ అన్న గెలుపు ఎట్లా ఉంటుంది అంటున్నావు? నిలబడ్డాడు కదా, ఇప్పుడు మళ్ళా రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వచ్చినాడు కదా, ఆయనకే ఎత్తారు అందరూ ఆయనకే ఎత్తారు. ఆడ పార్టీని చూస్తలేరు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు జనాలకు ఎట్లా చెప్తారంటే, మనం అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీరు ఆయనను గెలిపిస్తే అధికార పార్టీ వాళ్ళు మనకు ఫండ్స్ ఇయ్యరు హుజురాబాద్కు అన్నట్టుగా ప్రజలను అట్లా మాట్లాడుతారు.